అఖిల అడిగిందేంటి? పవన్ చెప్పిందేంటి? జనసేనాని మౌనానికి కారణం ఏంటి? నంద్యాలపై ఎందుకు నోరు విప్పడం లేదు? మంత్రి అఖిలప్రియ విజ్ఞప్తికి పవన్ ఇచ్చిన సమాధానం ఏంటి? 2 రోజుల్లో నిర్ణయం అన్నారు. వారం రోజులైనా స్పందన లేదేంటి? నంద్యాలలో వాస్తవ పరిస్థితి అర్థమైందా? లేక టీడీపీకి మద్దతిస్తే రాజకీయంగా నష్టపోతారనా? భవిష్యత్తు కోసమే దూరమా? పవన్ కళ్యాణ్ టీడీపీకే మద్దతు ఇస్తారని టీడీపీ నేతలు చెబుతున్నా జనసేన నేతలు ఎందుకు స్పందించడం లేదు? అసలు పవన్ శిబిరంలో జరుగుతుందేంటి? టీడీపీ నేతల టెన్షన్ ఏంటి? అసలు పవన్ నంద్యాలలో ఏం చేయబోతున్నారు? నంద్యాలలో జనసేనాని పవన్ కళ్యాణ్ తమకు అనుకూలంగా ప్రచారం చేస్తారని టీడీపీ నేతలు చాలా ఆశలు పెట్టుకున్నారు. పవన్ తమకు నేరుగా ప్రచారంలోకి రావాలని భూమా అఖిలప్రియ లాంటి వారు కోరుతూ ఉంటే, నేరుగా కాకుండా పవన్ తన పిలుపు ద్వారా అయినా టీడీపీకి మద్దతు ఇవ్వమని సూచిస్తారని పసుపు నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఉద్దానం సమస్యపై చర్చల పేరుతో టీడీపీతోనే పవన్ ఉన్నారనే సంకేతాలు ఇవ్వడానికి టీడీపీ అధినాయకత్వం శక్తివంచన లేకుండా ప్రయత్నం చేసింది. అదే సమయంలో పవన్ సైతం మీడియా సమావేశంలో నంద్యాల ఎన్నికపై 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. నేటికి వారం రోజులు పూర్తయింది. అయినా నిర్ణయం రాలేదు. ఇదే సమయంలో మంత్రి అఖిలప్రియ మాత్రం పవన్ తమకు మద్దతుగా ప్రచారం చేస్తారని, భూమా కుటుంబంతో పవన్ కళ్యాణ్కు ఉన్న సంబంధంతో పవన్ కాదనలేరని అఖిల అతిగా ఆశించారు. అయితే పవన్ మాత్రం బహిరంగంగా ఎక్కడా దీనిపై స్పందించలేదు. కనీసం జనసేన నేతలు కూడా దీనిపై ఏ రకంగానూ రియాక్ట్ అవ్వలేదు. ఉద్దానం పేరుతో తనకు క్రెడిట్ ఇచ్చేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నా దీని వెనుక తనను రాజకీయంగా టీడీపీ మరోసారి వాడుకోవాలని చూస్తుందని జనసేనలోని ముఖ్యులు తమ అధినేతతో చర్చించినట్లు సమాచారం. ఇదే సమయంలో 2019 ఎన్నికల నాటికి రాజకీయ పార్టీగా ప్రజల్లోకి వెళ్లాలంటే టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నామనే భావన ఏర్పడితే అది జనసేన భవిష్యత్తుకు నష్టం చేస్తుందనేది వారి ఆవేదనగా కనిపిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్ సైతం పవన్ కళ్యాణ్ను టీడీపీకి మద్దతుగా ప్రచారానికి తీసుకొస్తున్నారని చెప్పడం ద్వారా ఇక నంద్యాలలో ప్రచారానికి వెళితే జగన్ చేసిన కామెంట్లు నిజమని ప్రజలు భావించడం ద్వారా మొత్తానికే నష్టం వచ్చే అవకాశం ఉందనేది వారి భావన. దీనికి తోడు నంద్యాలలో టీడీపీ పరిస్థితిపై పవన్ తెప్పించుకున్న నివేదికల్లో పూర్తి స్పష్టత వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సమయంలో నంద్యాలలో టీడీపీకి మద్దతు ఇస్తే ఏ రకంగానూ తమకు ప్రయోజనం లేదని జనసేన పార్టీ నేతలు ఒక స్పష్టమైన అంచనాకు వచ్చారని, అదే విషయాన్ని పవన్కు సైతం వివరించారని తెలుస్తోంది. మంత్రి అఖిల తన సోదరుడి విజయం కోసం టీడీపీ అధినాయకత్వం ఏం చెప్పినా అమలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మద్దతు కోరాలని టీడీపీ అధినాయకత్వం సూచన మేరకు అఖిలప్రియ స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను తమకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు విశ్వసనీయ సమాచారం. ఒక్కరోజైనా ప్రచారానికి వచ్చి తమకు మద్దతుగా నిలవాలని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యంలో ఉన్న సమయంలో తన తల్లిదండ్రులు పవన్తో ఎంత సఖ్యతగా ఉన్నారో అన్న విషయాన్ని గుర్తుచేసి సెంటిమెంటుతో పవన్ను ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే పవన్ మాత్రం అఖిలను నొప్పించకుండా, అదే సమయంలో ఖచ్చితంగా వస్తాననే సమాధానం ఇవ్వకుండా అవకాశం మేర పరిశీలిస్తానని పవన్ హామీ ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ సమాధానంతోనే అఖిల తమకు మద్దతుగా పవన్ ప్రచారానికి వస్తారని ప్రచారంలో చెబుతూ వచ్చారు. అయితే పవన్ ఇప్పటికీ ఈ విషయంపై స్పష్టంగా ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. కానీ పవన్ నంద్యాలలో న్యూట్రల్గా ఉంటే మంచిదని ఆయన సన్నిహితులు సూచిస్తున్నారు. ఇటువైపు టీడీపీ నేతలు ముఖ్యంగా అఖిలప్రియ మాత్రం పవన్పై ఒత్తిడి తెచ్చి ఎలాగైనా పవన్ మద్దతు పొందాలని తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.